అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 3 రోజులైంది ఢిల్లీ పోయి. 13వ తేదీ నాడు ఫుట్బాల్ ఆడి రాహుల్ గాంధీతో కలిసిపోయిండు. పీసీసీ ప్రెసిడెంట్ ఆయన అందరు కలిసిపోయిండ్రు. పీసీసీ ప్రెసిడెంట్ మళ్ళీ వాపస్ వచ్చిండు. రేవంత్ రెడ్డి అటే ఉన్నాడు. 14 అటే ఉన్నాడు, 15 అటే ఉన్నాడు, 16 అటే ఉన్నాడు. వస్తాడేమో ఇప్పుడు. అంటే 3-4 రోజులు ఏం చేస్తుండే అసలు ఢిల్లీలో మనిషి అంటే ఒక రోజు రెస్ట్ తీసుకున్నాడు. తర్వాత అప్పులు కావాలని తిరుగుతున్నాడు. మన దగ్గరనేమో ఢిల్లీలో అప్పులు అడిగితే చెప్పుల దొంగలాగా చూస్తున్నా అన్నారు. ఆడపోయి అప్పులు అడుగుతున్నాడు. నిర్మలా సీతారామన్ మేడం కలిసారు. మాకు అప్పులు ఇవ్వాలి, మాకు అప్పు సరిపోతలేదు. ఆల్రెడీ అప్పు అయిపోగొట్టిండు. సంవత్సరం చేసిన అప్పు 6 నెలలకే అయిపోగొట్టిండు. మొత్తం ఆశాంతం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాకు అప్పు కావాలి, మాకు అప్పులు లిమిట్ పెంచండి, మాకు స్కూళ్ళకు అప్పు కావాలి, మూసికి అప్పు కావాలి, దానికి అప్పు కావాలి, దీనికి అప్పు కావాలని ఆడదిరుగుతుంది ఢిల్లీలో. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన అప్పును చూస్తే ఎవరైనా అనుకుంటారు కదా, ఇంట్లో ఒక అప్పుల పాలైన ఏమంటారు, అరే ఇది అప్పుల పాలైంది, ఏం అప్పుల పాలైండ్రా, ఏమో బిడ్డ పెళ్లి చేసిండా, ఇల్లు కట్టిండా, కారు ఉన్నాడా, ఏం చేసి అప్పుల పాలైన అడుగుతాడు కదా ఊర్లో. ఓ మనిషి అప్పుల పాలైతే నిజంగానే బిడ్డ పెళ్లి చేసి అప్పుల పాలైంది అనుకో, అరే బిడ్డ పెళ్లి చేసిండు అప్పుల పాలైండు అంటారు, ఇల్లు కట్టిండు అప్పుల పాలైండు అంటారు, వ్యవసాయం చేసిండు అప్పుల పాలైండు అంటారు. కాలం కలిసిరాక అవి ఏం చేయకుండా అప్పులపాలైతే ఏమంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. ఏమి చేయకుండానే అప్పులపాలైనాం. ఎంత అప్పులపాలైనాం అసలు. నేను ఢిల్లీలో మరి చెప్పులు వేసుకొని తిరుగుతుండో, చెప్పులు వేసుకోకుండా తిరుగుతుండో, అప్పుల కోసం పోతే చెప్పుల దొంగ అంటారా అని ఏమవుతుందో తెలియదు. కానీ అన్ని విషయాలు మాట్లాడదాం ఒక వీడియోలోనే. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళలో చాలామంది వీడియో చూసి స్కిప్ అయిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఆ కౌంటర్ ఇచ్చే వాళ్ళకి ఎవరైతే రిపోర్ట్లు కొడుతున్నారో వాళ్ళ బారి నుంచి బయటపడతాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. నిజానే నేను చెప్పిన స్టోరీ కరెక్టే. ఒక ఊర్లో ఒక అప్పుల పాలైందంటే ఖచ్చితంగా ఊర్లో ఎందుకు అప్పుల పాలైండో క్లారిటీ ఉంటుంది. వాళ్ళ నాయన అప్పుల పాలైండు, ఆయన ఈ పని చేయడం వల్ల అప్పుల పాలైండు, వాళ్ళ కొడుకుని చదివేనికి అప్పుల పాలైండు, వ్యవసాయం చేయడానికి అప్పుల పాలైండు, గొడ్లు కొనుక్కరానికి అప్పుల పాలైండు, పొలం కొనిండు అప్పయిండు, బిడ్డ పెళ్లి చేసిండు అప్పయిండు. ఇవేమి చేయకుండా అప్పుల పాలైందనుకో ఊర్లో అయితే వాళ్ళు నవలగలు అంటారు. ఊళ్ళో అయితే అంటారు ఇంకా తిని తాగి చేసిండా, పేకాటాడి చేసిండా, ఇంకా అవన్నీ వేరే ఉంటాయి. ఆ కిరగిరి వేరు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పుల పాలవుతుందో అర్థమైతే లేదు. ఎందుకు అప్పుల పాలవుతుంది? సరే, మీకు మెయింటెనెన్స్ చేయ చాతనైతే లేదు, ఇన్కమ్ సరిగా వస్తలేదు, తగ్గింది ఇన్కమ్, ఓకే. అంతనే ఇన్కమ్ ఎంత తగ్గిందో అంత చేస్తే కూడా ఇంత అప్పు కాకూడదు. ఇప్పుడు మనిషికి 20,000 జీతం వస్తుంది, ఖర్చు ఏమో 25,000 అవుతుంది. 5,000 రూపాయలు అప్పు చేస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది? నెలకు 5,000 అప్పు చేస్తే 60,000 అప్పు అవుతుంది. కానీ ఇక్కడ 6 లక్షలు అప్పు చేసారు కదా, ఎందుకు? చాలా చాలా లెక్కలు ఉన్నాయి దగ్గర. అందుకే అప్పుల కోసం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి హోటల్లో ఉన్నాడు. అక్కడ ఆయన ఇల్లు ఉంది కదా తుగ్లక్ రోడ్లో, ఢిల్లీలో తుగ్లక్ రోడ్. అంతకుముందు కేసీఆర్కి ఉన్న ఇల్లే రేవంత్ రెడ్డికి ఉంది. ఈడ బిజీగా అలసిపోయినప్పుడల్లా అడవి మంచిగా నిమ్మలంగా రెస్ట్ అవుతాడు, ఫుల్ చిల్ అవుతాడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో. ఇక చిల్ అయ్యి లేస్తాడు, లేచినాక అప్పుల వెంపర్లాటకు పోతాడు. ఇప్పుడు ఎందుకు అప్పులకు పోవాలి? ఏమైంది? 10 years కేసీఆర్ గవర్నమెంట్. ఏమైంది కేసీఆర్ గవర్నమెంట్లో? అంటే ఈయన చెప్పేవి పరమ అబద్ధాలు. ఇంకా అంతకన్నా ఏమైనా దారుణమైన వాడు ఉంటే అది కూడా వాడండి. పరమ అబద్ధాలు అంటున్నాను నేను. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో 3,88,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. ఎఫ్ఆర్బిఎం పరిధి అంటే చెప్పిన కదా, రాష్ట్రాలు ఎంత అప్పులు చేయాలి. లేకపోతే మొత్తం కేంద్ర ప్రభుత్వం కనుక ఆ లిమిట్ పెట్టలేదనుకో ఇక మొత్తం మన వాళ్ళు తెలంగాణనే అమ్మేస్తారు. ఓ లిమిట్ ఉంటుంది, ప్రతి మనిషికి కూడా లిమిట్ ఉంటుంది. ఒక మనిషికి ఎంత అప్పు ఇవ్వాలంటే ఆయనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆయన శాలరీ ఎంత, ఆయన కట్టే ఐటీ ఎంత, ఈయనకు మళ్ళీ ఇంత అప్పు ఇస్తే కట్టాడా అన్ని లెక్కలు చూసుకొని ఇస్తారు బ్యాంకులు. సేమ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే. కేంద్ర ప్రభుత్వమే లిమిట్ పెడుతుంది. ఆ లిమిట్లో 10 సంవత్సరాల్లో చేసింది 3,88,000 కోట్లు. ఇది పార్లమెంట్లో చెప్పిండ్రు. ప్లస్ వీళ్ళు మార్చి 2024లో అసెంబ్లీలో పెట్టిండ్రు కదా, శ్వేతపత్రం అని పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పెట్టింది శ్వేతపత్రంలోనే 3,80,000 కోట్లు ఉంది. పార్లమెంట్ కూడా రీసెంట్గా చెప్పింది. తర్వాత గవర్నమెంట్ గ్యారంటీస్ కింద 1,10,000 కోట్లు తీసుకొచ్చారు. 1,10,000 కోట్లు గవర్నమెంట్ గ్యారంటీస్ అంటే కార్పొరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ కార్పొరేషన్ మీద అప్పు తీసుకొస్తారు. దాని గ్యారంటీ ప్రభుత్వం ఉంటుంది. అది ఏంటంటే ఆర్టీసీ ద్వారా డబ్బులు వస్తాయి, టికెట్లు అమ్ముతాం కదా, పైసలు వస్తాయి, మేము అప్పు తీరుస్తామని ఆర్టీసీ తీసుకొస్తుంది. వాళ్ళు ఇవ్వకపోతే మేము ఇస్తామని ప్రభుత్వం ఉంటుంది.
అవి ప్రభుత్వమే కట్టాలి. అట్లాంటివి 1,10,000 కోట్లు, మొత్తం కలిసి 4,98,000 కోట్లు, 4,98,000 కోట్లు కేసీఆర్ గవర్నమెంట్ అయిన అప్పు. మరి రేవంత్ రెడ్డి 8,00,000 కోట్లు అన్నాడు కదా అంటే ఇవే ఏంటివి? ఇప్పుడు మన ఒడ్లు కొననికే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఎవ్రీ టైం 56,000 కోట్ల అప్పు తీసుకొస్తారు. ఎవరి సీజన్లో ఒడ్లు కొంటారు, రైతులకు ఇస్తారు, ఈ ఒడ్లు వాళ్ళకి ఇస్తే మళ్ళీ పైసలు వాపసు వచ్చేస్తాయి. అది అప్పు చేసినట్టు కాదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ తప్పు చేసినని చెప్పనీకే, కేసీఆర్ అప్పు చేసిపోయాడని చెప్పనీకే అవన్నీ చెప్పిండు, అట్లాంటివన్నీ చెప్పిండు. కానీ అది తప్పు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అదే పని చేస్తుంది. ఎవరి సీజన్లో ఇప్పుడు ఒడ్లు కొంటుర్రు, సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీతోన బ్యాంకులు అప్పు తీసుకొస్తారు, తీసుకొచ్చి ఒడ్లు కొంటారు. ఆ ఒడ్లు కొన్నందుకు పైసలు ఇస్తారు. తర్వాత ఒడ్లు వస్తాయి గవర్నమెంట్కి, ఆ ఒడ్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఇస్తుంది, అవి కట్టి బ్యాంకుకు లెక్క క్లియర్ చేస్తారు. అది లెక్క. ఇట్లా మొత్తం 4,99,000 కోట్లు అయింది. అయితే ఈ 4,95,000 కోట్లలో ఓ లెక్క ఉంది. దీనిలో 72,000 కోట్లు మనకు ఆ గవర్నమెంట్కి వెళ్ళి ఈ గవర్నమెంట్ మారినప్పుడు, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చినప్పుడు అప్పు ఉన్నది, పాత అప్పు. అది సర్ప్లస్ స్టేట్ అంటారు చూడు, తప్పు. అది సర్ప్లస్ స్టేట్ కాదు, మైనస్ స్టేట్. 72,000 మనకు అప్పు వచ్చింది, పంచుకున్నాం. అప్పు కూడా ఆస్తులు పంచుకున్నట్టే అప్పు పంచుకున్నాం. మనకు 72,000 వచ్చింది, వాళ్ళకు 1,00,000 కోట్లు వచ్చింది ఏపీకి. తర్వాత డిసెంబర్ 2023 వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. 2024 మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం అయిపోలేదు కదా, 35,000 కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్. ఏమైంది? ఇది 72,000 కోట్లు, ఇది ఒక 35,000 కోట్లు, 77 1,07,000 కోట్లు పోతుంది దీనికెళ్ళి. పోతే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది? కేసీఆర్ గవర్నమెంట్ చేసిన అప్పు ఇవన్నీ ఆర్బీఐ లెక్కల్లో ఉన్నాయి, వీళ్ళు పెట్టిన శ్వేతపత్రంలో ఉన్న లెక్కలు, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన లెక్కలు, అవే లెక్కలు ఇవి. ఈ 35, 72 1,07,000 కోట్లు పోతుంది. 1,07,000 కోట్లు పోతే ఎంత అవుతుంది? 3,91,000 కోట్లు వస్తుంది. 3,91,000 కోట్లు కేసీఆర్ గవర్నమెంట్లో చేసినారు అప్పు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 2 ఇయర్స్లో 2,80,000 కోట్ల అప్పు చేసిండు ఎఫ్ఆర్బిఎం గ్యారంటీ కింద. గ్యారంటీ సరిపోక రికమెండేషన్ అడుతుండు. మనం కనుక మన లిమిట్ లేదు, మనకు లోన్ రాదు, మన పైసలకు అయిపోయింది, లోన్ తీసుకున్నాం, బ్యాంక్ మేనేజర్నో లేకపోతే వచ్చిన ఆ బ్యాంకు లోన్ ఇస్తాను అన్నా, నీకు మందు ఆపిస్తా కానీ కొద్దిగా లోన్ ఇయ్యే అంటాను చూడు, గట్లా ఈయన కూడా అక్కడ తిరుగుతుండు. పైసలు ఇవ్వండి ప్లీజ్, డబ్బులు ప్లీజ్. అప్పులు అయిపోయినాయి. సంవత్సరంలో చేయాల్సింది 6 నెలలకే చేస్తే రేపు జీతాలు ఎట్లా ఇస్తారు? రేపు మెయింటెనెన్స్ ఎట్లా వెళ్తుంది? గవర్నమెంట్ ఇన్కమ్ పోతుంది. వీళ్ళు సంపద సృష్టించలేడంలో ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. అందుకని ఈ తిప్పలు వచ్చినాయి. ఎన్ని రోజులు అడగ తింటామో ఇట్లా ఢిల్లీ వాళ్ళ పర్మిషన్ ఇస్తే, బ్యాంకులో అప్పులు ఇస్తే అప్పుడు మెయింటైన్ అవుతుంది, లేకపోతే బిచాన్ ఎత్తేస్తాం మనం. 2,80,000 కోట్ల రూపాయలు 2 ఇయర్స్ గవర్నమెంట్లో కాంగ్రెస్ చేసింది. తర్వాత 66,000 కోట్లు ఇది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. 66,000 కోట్లు ఈ కార్పొరేషన్ లాగా సేమ్ ఇక్కడ వీళ్ళు 1,10,000 కోట్లు తీసుకొచ్చారు కదా గవర్నమెంట్ గ్యారంటీ కింద, 66,000 కోట్లు తీసుకొచ్చారు. మొత్తం 3,46,000 కోట్లు ఆ గవర్నమెంట్ అప్పు తీసుకొచ్చింది. ఎంత అయింది? వీళ్ళదొక 3,91,000, వాళ్ళదొక 3,46,000. మొత్తం ఇది మన రాష్ట్ర అప్పు 7,37,000 కోట్ల అప్పు. దీనిలో రేవంత్ రెడ్డిదే 2 సంవత్సరాలకే 3,46,000 చేసినారు. ఇక్కడ 10 సంవత్సరాలలో కనీసము ఓ పెద్ద ప్రాజెక్ట్ కట్టిర్రో, రోడ్లు వేసిర్రో, ఎస్పీ బిల్డింగులు కట్టినరో, కలెక్టరేట్లు కట్టినరో, సెక్రటరియట్ కట్టినరో, యాదగిరి టెంపుల్ కట్టినరో, పోలీసు వాళ్ళకు కొత్త ఇన్నోవా వెహికల్స్ ఇప్పించినరో, మన ఊరు మనవాడి కింద స్కూల్స్ రిపేర్ చేయించారో, ఏదో ఒకటి పని అయింది. ఈ గవర్నమెంట్లో ఏం పని అయినా అప్పు చేసిర్రు, ఏం ప్రాజెక్ట్ చేసిర్రు, ఏం రోడ్ వేసిర్రు, ఏం ఫ్లైఓవర్ కట్టినరు, ఎవరికి ఏం చేసిండ్రు, ఇవన్నీ కాదన్నట్టు ఏతులు ఏం కట్టలేక పైసలు నీళ్లు తాగినట్టు ఖర్చు. ఇవాళ చూసిన ఒక పేపర్లో సెక్రటేరియట్ అనంట కట్టెన్లు ఉంటే చూసినా, మనం కిటికీలకు వేసుకోము కట్టెన్లు, సెక్రటేరియట్లో కిటికీలకు వేసుకునే కట్టెన్లు 31 లక్షలంట. సెక్రటరీలో ఈ గేట్ల కాడ పోలీసులు నిలబడుతుంది, నీడలాగా ఉంటుంది చిన్నది వేసుకొని, దానికి 33 లక్షలంట ఖర్చు. ఆడ గేటు వీకి ఇంకో దానికి గేటు పెడితే 3,70,00,000 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. నిన్న మొన్న చూడలే, ఫుట్బాల్ ఆటకు 100 కోట్ల రూపాయల ఖర్చు, వాళ్ళ పిల్లల ఆడనికి. ఆడ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి దానికి 200-300 కోట్ల రూపాయల ఖర్చు. ఇవన్నీ వేసి ఇట్లా పనికిరామన్నీ వేసి లాస్ట్కు ఢిల్లీలో తిరుగుతుండు, నాకు అప్పు కావాలి. ఇవి అప్పు ఇస్తే తప్ప వచ్చి తట్టాడు ఢిల్లీ నుంచి, లేకపోతే 3 రోజులు పోతాడు ముఖ్యమంత్రి. ఇదంతా తెల్లారు ఉందని తెలంగాణ జనమే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యను ఢిల్లీ పోయి బతిమలాడుతున్నాడు, అప్పియండి అని అంటే మన పరవే గంగలు కలిచేది, తెలంగాణ పరవే.
ఒకప్పుడు ఇంత మంచి స్టేట్ మనం చెప్పలే, గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన పెద్ద మనుషులు చెప్పలే, ఆర్బీఐ మాజీ గవర్నరు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వాళ్ళు చెప్పలే 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వమే మన తెలంగాణతోన పోటీ పడాలంటే ఇంక 7 సంవత్సరాలు పడుతుందంట. అప్పటికి మనం ఇంకా పోవచ్చు, ఇట్లా ఉంటే పోలేం కానీ పోవచ్చు. ఎక్కడనో ఉండే యూకే మాజీ ప్రధాని చెప్పలే, టోనీ బ్లేయర్ తెలంగాణ మంచి సౌండ్ స్టేట్ అని. ఇప్పుడు సౌండ్ ఢిల్లీలో వస్తుంది, ఈయన పోయి ఢిల్లీలో సౌండ్ చేస్తుండు. అట్లాంటి స్టేటును మొత్తం ఇట్లా చేసి తెలంగాణ పరువు దీనికి ఢిల్లీలో పోయి అప్పుల కోసం తిరుగుతున్నారంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.